పురస్కరించుకుని మనము మన సమాజంలో ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఏమనంటే ఇంజనీర్స్ పాత్ర లేని ఏ విషయంలో అయినా కానీ ఇంజనీర్స్ పాత్ర లేకుండా ఏది ఉండదని ఉద్దేశంతో అన్నిటికంటే ముఖ్యంగా నేను మా ఈ విధంగా నేను ఉన్నానంటే నాకు ఒక గురువు గారు అండి ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి అనేది వరంగా ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఉండాలి. సో నా జీవితంలో ఆయన నాకు రోల్ మోడల్. ఇప్పుడు నవీన్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు, అవి నిజంగా అవి ఆ విధంగా ఆలోచించే శక్తి ఆయన కలగజేశారు. మనలో చాలా మంది ఉంటారు ఇంజనీర్స్, ప్రతి ఒక్కరికి కూడా అటువంటి శక్తి రావాలి అంటే మంచి గురువులు ఉంటే వస్తుందని నా అపారమైన నమ్మకం. ఎందుకంటే ఇంట్లో చూసాం ఆ పూల దండలో పూలు అందరి దగ్గర ఉన్నట్టే మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఇంటగ్రేట్ చేసే వాళ్ళే గురువు ఒక శక్తి. అది మిగతా వాళ్ళు లేదని కాదండి, అందరికీ ఉంటుంది. సో నా అదృష్టం ఏంటంటే అటువంటి గురువు దొరికారు. ఆయన ఒకటే చెప్పేవారు, ప్రతి పదంలో కూడా అర్థం తెలుసుకుని చదవాలి దాని మీద. సో మనం ఏ పదం విన్నా కూడా ఆ పదానికి కానీ అర్థం తెలిస్తే దానిలో ఎంతో కొంత మనకు ఉపయోగం ఉంటుంది. సో ఆ విషయంలో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ నేను చూసినలో మన లోక్నాథ్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కాంబినేషన్ అండి. ఆయన ఇప్పటి నుంచే వాళ్ళ అమ్మాయి ప్రతి పదం మీద ఇప్పుడు దాకా లోక్నాథ్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ టు యూ. మరి ఆయన కూడా వాళ్ళ ఫాదర్ అనుకుంటా గురువు. సో అది నిజంగా వండర్ఫుల్ అప్రోచ్. తర్వాత జీవితంలో చదువు పైకి వెళ్ళలేకపోతే ఈజీ అవ్వాలి, కానీ ఈ రోజుల్లో విద్యార్థులు ఎందుకంటే చాలా కష్టపడిపోతుంటారు. పైకి వెళ్తే నాకు తెలిసిన సూత్రం ఎట్లా అంటే అసలు లైఫ్ లో పైకి వెళ్తే చిన్నప్పుడు ఫౌండేషన్ కానీ బాగుంటే చాలా ఎంజాయ్ చేస్తూ చదవచ్చు. చదువు కూడా అతి భారంగా చదవాల్సిన అవసరం కానీ ఈ రోజుల్లో చదువు చాలా అతి భారంగా చదువుతున్నారంటే అప్రోచ్ లో రాంగ్ అనేది నా భారమైన నమ్మకం. తర్వాత ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, జీవితంలో మంచి ఇంజనీర్స్ కావాలి, మన నిజంగా సొసైటీ కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ఇందులో ఒక 6 కీవర్డ్స్ చెప్తారండి నాకు తెలిసింది. వన్ ఈజ్ సైన్స్, అనదర్ ఈజ్ టెక్నాలజీ, థర్డ్ వన్ ఈజ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ. ఈ పదాల మీద బ్రీఫ్గా మాట్లాడతాను నేను. సైన్స్ అంటే మనందరికీ తెలుసు ఏంటి సైన్స్ అంటే సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఇస్ సైన్స్. ఏ విషయాన్ని అయినా కానీ ఒక పద్ధతిలో క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది సైన్స్. ఇంకా టెక్నాలజీకి వచ్చేసరికి అప్లికేషన్ ఆఫ్ సైన్స్. ఆ సైన్స్ నాలెడ్జ్తో మనము ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, ఒక సర్వీస్ తయారు చేయొచ్చు, అదొక ప్రాసెస్ మనకు మంచిగా. సైన్స్ అర్థమైనప్పుడే టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. కానీ మోస్ట్ ప్యాథరిక్ అంటే పాలిటెక్నిక్ కాలేజ్లో నేను 5 ఏళ్ళు చూస్తున్నాను, మా విద్యార్థుల్లో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాలెడ్జ్ చాలా పూర్గా ఉంటుంది. అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్ని అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఏదో బట్టి చదివేసి మార్కులు సంపాదించి మాకు 10 వచ్చిందో 8 వచ్చిందో ఏదో చెప్పుకుంటున్నారు. కానీ రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ జనాల దగ్గర ఉండలేదు. ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్స్ లైక్ మాస్ అండ్ వెయిట్ దాని తేడా తెలియదు జనాలకి. సో ఆ విధంగా సైన్స్ ఫౌండేషన్ బాగుంటే టెక్నాలజీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వితౌట్ సైన్స్ దెర్ ఇస్ నో టెక్నాలజీ. సైన్స్ మీద పర్టికులర్ ల్యాబొరేటరీస్ కూడా బాగుండాలి. స్కూల్స్లో ఈ రోజుల్లో ల్యాబొరేటరీస్లో ఉన్నా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, వాటి సంగతి వాటి గురించి తెలుసుకుంటే ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కానీ మనం ఎప్పుడు ఈ రోజు కూడా మార్కుల గురించి వరీ అవుతున్నాం. సో వీఆర్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ నాట్ అనేది ఇమేటెడ్ అయిపోయింది. ఇకపోతే ఇంజనీరింగ్. మనం ఒక ఇంజనీర్ అవ్వాలి అంటే వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇంజనీరింగ్ పిలవబడే ప్రతి వ్యక్తి కూడా డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ నాలెడ్జ్ రెండు ఉన్నప్పుడే ఇంజనీరింగ్. మనం రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటాము, ఎయిర్పోర్ట్స్, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, ఏమేమో స్మార్ట్ ఫోన్స్ ఏవి తీసుకున్నా కూడా ఇది ఇంజనీరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ క్రియేటివ్
క్రియేటివిటీ అనేది కొత్త ఆలోచనలు రావడం. ఇన్నోవేషన్ మీన్స్ ఆ క్రియేటివ్ ఐడియాస్ ట్రాన్స్లేషన్ ఇంటూ రియాలిటీ, అంటే ఒక ప్రోడక్ట్ కానీ దాని ప్రాసెస్ కానీ డిజైన్ చేయడం. దట్ ఈస్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ. ఇక సస్టైనబిలిటీ అంటే we should be friendly to the nature. That means that we should use the resources effectively. Conservation of resources అంటారు సార్, అంటే efficient utilization of resources. సస్టైనబిలిటీ ఉండాలి 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 అని అనుకుంటాం కదా. సస్టైనబిలిటీ ఉండడం అంటే ఉన్న రిసోర్సెస్ని ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తాం. ఆ రిసోర్స్ ఏదైనా కానీ మెటీరియల్ రిసోర్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, ఏదైనా కానీ. ఇకపోతే కొత్త పదం మీద చెప్తున్నారు, AI డ్రివెన్ టెక్నాలజీస్. ఇంకోటి ఏంటంటే విష్ణువా, ఈ పదాలు చూసి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా అవుతుంది. మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా జరిగితే మన దగ్గర, అంటే ఎనీ డెసిషన్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఉంటుంది. దీంతో ఏదైనా ఒక పొలం కొనాలన్నా లేకపోతే వస్తువు కొనాలన్నా మార్కెట్లో మనం 4-5 చోట్ల రీసెర్చ్ చేసే కొంటాం కదా, ఎక్కడ షాప్ ఉంది ఏంటంటే. సో ఈ టెక్నాలజీస్తో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ తొందరగా మనకు చేరుతుంది, దాంతో డెసిషన్ తీసుకోవడానికి వీలు అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ us in making డెసిషన్స్. సో సస్టైనబిలిటీ ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అల్టిమేట్ టు మేక్ అవర్ లైఫ్ ఈజీ. మన లైఫ్ని ఈజీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మన ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాం. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనం చూస్తున్నాం ఈ మధ్యలో వరదలు కానీ అవన్నీ తెలిసి జరుగుతున్నాయా అంటే తెలిసే జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థం మనందరికీ తెలియదని కాదు. ఇప్పుడు వర్షాకాలంలో నీళ్లు పడతాయి, పడితే భూమిలోకి వెళ్ళాలి. భూమిలోకి వెళ్ళాలి అంటే ట్రీస్ ఉంటేనే భూమిలోకి వెళ్తారని మనందరికీ తెలుసు. కానీ దానేమో డెవలప్మెంట్ ట్రీస్, ఎప్పుడైతే చెట్లు లేవో భూమిలోకి వెళ్ళాల్సిన నీళ్లు వెళ్తలేదు, సరిగ్గా ఫాస్ట్గా రన్ ఆఫ్ జరుగుతాం. మామూలుగా పడిన నీళ్ళు ఒక ప్రాబ్లం. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎందుకంటే అంటే వాటర్ జనరేషన్ బై స్పెషలైజేషన్. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్, అసలు వరదలు ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి. ఈ చెట్లు అడవుల్లో క్యాచ్మెంట్ ఏరియా మేనేజ్మెంట్ అంటాం మనం. అడవుల్లో సరిగ్గా చెట్లు లేకపోవడం వల్ల పైన పడిన నీళ్లు ఎనర్జీ డిసిపేటర్ లాగా పనికొస్తాయి. కెన్ బి ఆఫ్ ఎ ట్రీ. ఆ ఎనర్జీ డిసిపేట్ చేయడానికి చెట్లు లేవు. అది కింద పడిన తర్వాత ఆ ఎనర్జీ అంతా కూడా సాయిల్ని డిస్ట్రాక్ట్ చేసి ఈ ఒక సెడిమెంట్ తో నీళ్ళు వెళ్ళడం వల్ల ఎరోజివ్ పవర్ ఆఫ్ ది వాటర్ బాగా పెరుగుతుంది. ఏ రేట్లో పెరుగుతుందంటే ఎరోజన్ వాటర్ అండ్ వాటర్ విత్ సాయిల్ కి క్యూబ్ ఆఫ్ ది వెలాసిటీ. ఎరోజివ్ పవర్ ఇస్ ద క్యూబ్ ఆఫ్ వెలాసిటీ. మామూలుగా నీళ్ళు వెళ్ళిన దానికి విత్ సెడిమెంట్ తో ఎరోజివ్ పవర్ ఎంత, వెలాసిటీ 3 times అంత ఎరోజన్ జరుగుతుంది. సో టు ప్రివెంట్ ఎరోజన్ ఫస్ట్ ట్రీ షుడ్ బి దేర్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ఏరియా ఏం లేదు, వర్షం ఏ ప్రాంతం ఎంత పడుతుంది దాని అంతా ఏరియాని అంతా క్యాచ్మెంట్ ఏరియా అంటారు. సో ఈ మన అర్బన్ ఏరియాస్ లో చూస్తున్నాం అంతా కాంక్రీట్ జంగల్స్. వీఆర్ కవరింగ్ ది ఎంటైర్ ఏరియా విత్ బిల్డింగ్స్, రోడ్స్. ఇంకా వాటర్ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఏమవుతుంది, ఫ్లడ్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఇవన్నీ మనకు తెలియదా, తెలుస్తుంది. ఇప్పుడు దాకా టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే ప్రతి ఏరియాకి కొంత సస్టైనబిలిటీ ఉంది. ఈ ఏరియాలో ఇంతమంది ఉండొచ్చు, ఇన్ని బిల్డింగ్గా కట్టాలి, ఇన్ని చెట్లు ఉండాలి. ఇదంతా కూడా మన ఇంజనీర్స్ గా తెలుసు. పూర్వం రోజుల్లో ఏంటంటే ప్రజల్లో ఆ డిసిప్లిన్ అనేది ఉండేది. అంటే డిసిప్లిన్ అంటే ఒక మాట చెప్పాలంటే మనం చేస్తున్న చట్టాన్ని గౌరవించడం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఆర్గనైజేషన్స్ లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, కంట్రీలో కానివ్వండి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అందరిలో ఉండాలి, ఒక్కడిలో ఉంటే సరిపోదు. ఇప్పుడు చైన్లో 100 లీకులు ఉంటాయి, 99 లీకులు బాగానే ఉంటే 1 లీకు లేకున్నా కూడా ఆ చైన్ ఉంటే ఏముంటాడు. సో సొసైటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ గౌరవించుకుంటేనే మన సమస్యలన్నీ కూడా తీరుతాయి. సో ఈ 6 పదాలు మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఇంగ్లీష్లో 26 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలతో ఎన్ని పదాలు ఎన్ని సృష్టించవచ్చు. ఈ 5 పదాలని కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకుని మనం చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ప్రామినెంట్ ఇంజనీర్స్ అది ఎబిలిటీ ప్రతి ఒక్క పదాలు వాడేది. కానీ నేను ఒక ప్రామినెంట్ ఇంజనీర్ అనుకుంటాను, ఎబిలిటీ ఇంజనీర్ అనుకోవడం. ఎందుకంటే ఎక్సెల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది మనకి. ఎందుకంటే భారతరత్న అవార్డు ఇస్తారు మనకి, సివిలియన్ అవార్డ్స్, పద్మభూషణ్, పద్మవిభూషణ్,
పద్మశ్రీ. సో లెవెల్స్ బట్టి మనం ముందుగానే హైయెస్ట్ రేంజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్ ఇంజనీర్స్, ఇందులో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ మన నాలెడ్జ్ ఇంటెగ్రేట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏ సొల్యూషన్స్ తో మనం అందరం కూడా ఇంకా ఫాస్ట్ గా నాలెడ్జ్, ఇప్పుడు ఏంటంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగింది బికాస్ ఆఫ్ ఏ చాట్ జీపీటీ గురించి ఏదైతే మాట్లాడుతున్నాం. మనకి ఈ రోజు ఏదైనా క్వశ్చన్ తెలియకపోతే ఫ్యూ సెకండ్స్ లో యూ కెన్ ఫైండ్ ఆన్సర్ టు ఎనీ కోడింగ్. పూర్వ రోజుల్లో పిల్లవాళ్ళు మన పేరెంట్స్ కి ఏదైనా క్వశ్చన్ అడిగితే నీకు తెలియదురా కూర్చోరా ఇదని కూర్చోబెట్టి ఇప్పుడు ఆ కంగారు పడాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ టు ఏ తర్వాత మరుసటి రోజైనా పిల్లవాడికి చెప్పచ్చు. ఆ శక్తి మన అందులో ఉందండి. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ హావ్ ద జీల్ టు లెర్న్. దానికి కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే ఇనిషియల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రోడ్ రోలర్ని ఒకసారి ఇనిషియల్ గా పుష్ చేయాలంటే చాలా కష్టం. యూ హావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. వన్స్ ఇట్ ఇస్ ఇన్ మూమెంటమ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ ఇట్. సేమ్ లైన్స్ లో మనకు నాలెడ్జ్ ఎక్కువ చేసే కొద్దీ మనలో తెలియనటువంటి శక్తి వస్తుంది. దాంతో వీ కెన్ రియల్లీ ఫైండ్ వండర్ఫుల్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. ఇంకోటి ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కోవాలంటే వీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ సొల్యూషన్. అంతేగా రూమ్లో కూర్చొని ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలంటే కష్టం. ఎందుకంటే మా ఫాదర్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అంటే ఆయన మోడర్న్ డేస్ లో ఏసీబీఎస్సీ స్టూడెంట్స్ ఎలా చదువుతుందో చెప్తుంటారు. అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళకుండానే దే వాంట్ టు ఫైండ్ సొల్యూషన్స్. ఇక డాక్టర్ గారు కూడా తెలిసి మెడిసిన్ లో పేషెంట్స్ ని ఎంతమందిని వాళ్ళు చేయి పట్టుకుని పూర్వ రోజుల్లో నాకు ఒక ఎగ్జాంపుల్ చేస్తారు. మోషన్ విశ్వేశ్వరయ్య గారు ట్రైన్లో వెళ్తూ ఆ సౌండ్ విని ఆ డిఫెక్ట్ కనుక్కున్నారు. కుమ్మరవాడు కూడా తగిలిందా లేదా ట్యాప్ చేసి కనుక్కుంటారు. వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్. పూర్వ రోజుల్లో పల్స్ పడుకునే డాక్టర్స్ రోగా చేశారు. ఆ శక్తి మనలో కూడా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ నాట్ ఫేసింగ్ ద ప్రాబ్లం. అంటే ఆ పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, సమస్యలు కూడా మనం కూడా చూస్తే మనకు కూడా వస్తుంది. అది ఎవరికి అది ఆయనలో ఎక్సెల్ అయ్యాడు మనం చేయలేమని కదండి. కాకపోతే ఆ మెథడ్ ఆ ప్రాక్టీసెస్ మనం కూడా చేస్తున్నామా లేదా. ఇప్పుడు ఏకలవాడు కూడా గురువు లేకపోయినా కూడా అంత పెద్దవాడు అయ్యాడు. ఆ స్టోరీకించబడితే అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే టీచర్ లేరు వీళ్ళు లేరు వాళ్ళు లేరు, నాకు మా నాన్న హైదరాబాద్ పంపిస్తారు చదివిస్తారు కాబట్టి నేను ఎలా ఉండిపోయాను అని కూడా లేదు. ఇప్పుడు చిన్న చిన్న రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీకి మనకున్న మెటీరియల్స్ కి చాలా అభివృద్ధి చెందాలి. సమ్టైమ్స్ మనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూస్తుంటే మనం ఎక్కడ పోతున్నామని అనిపిస్తుంది. అవన్నీ కూడా మనలో ఉన్న లోపాల వల్లే అవి నేచర్ చెప్తుంది అనమాట. డోంట్ ఎక్స్పెక్ట్ నేచర్ టు ఇష్యూ వాట్ టు ఇష్యూ అనే సామెత. మనం ఏమనుకుంటున్నామంటే ప్రకృతి అనుకోలేదు. ప్రకృతి ఏమనుకుంటున్నదో అర్థం చేసుకుని దాన్ని మనం సైన్స్ ద్వారా చదువుతున్నాము. దాంట్లోంచే టెక్నాలజీ తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నాం. సో అటువంటి సమస్యలకన్నింటికి వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. కాబట్టి మీకు సొల్యూషన్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి శక్తి ఇచ్చాడు, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సరే వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. చెప్తున్నారు ఏంటంటే పెన్నీ వైజ్ పౌండ్ ఫోలిష్, పెన్నీ వైజ్ పౌండ్ ఫోలిష్. ఈ కాన్సెప్ట్ కవిల్ గారు చెప్పారు సార్. అప్పుడు నేను బంధువుల్లో ఉన్న మా ఇంటర్ గారు నేనే సదరవుతూ చెప్పండి. మా ఇంటర్ గారు ఆ మ్యాన్ హౌస్ కవర్స్ తాళ్ళు అలవాటు కదా, ఏ మొక్కల కోసం పగలగొట్టేవారు. పగలగొట్టిన తర్వాత ఐరన్ కాంక్రీట్ ముక్కలన్నీ కూడా మ్యాన్ హౌస్లో పడేది, జాబ్ అయిపోయేది. ఇంట్లో డబుల్ స్లిప్ వేసిన మొత్తం శానిటరీ వాటర్ అంతా కూడా నిండిపోయేది. ఏ ట్రాక్ చూస్తే చెవిలో మొక్కల కోసం వస్తున్నారు. సో దాంట్లో ఉన్న ప్రాపర్టీ ఏంటి? బ్యాంబూ ఇస్ ఏ టెన్సైల్ మెటీరియల్. యూ ఆల్ నో reinforcement is also tensile material. So I am replacing the tensile material with this. That is eco-friendly material. మనం పెద్ద పెద్ద పదాలు పడతాం. ఇవన్నీ పెద్ద హడావిడి వాడచ్చు. యాక్చువల్గా బేసిక్స్ కానీ స్ట్రాంగ్ ఉంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ సొల్యూషన్స్ టు ఎనీ ప్రాబ్లమ్. ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. బ్యాంబూ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సేమ్ ఆయన చెప్పినట్టు నా పొలంలో మా ఫాదర్ 10 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అందులో ఐ యూజ్ బ్యాంబూ యాజ్ reinforcement ఫెన్సింగ్ కోసం. Thereby we are able to save 50,000 rupees. ఏమన్నా అర్థం కాకపోవడానికి మొదటి కాన్సెప్ట్ అక్కడ reinforcement వాడాల్సిన అవసరమే లేదు. స్మాల్ పోల్స్, నాన్ లోడ్ బేస్డ్ స్ట్రక్చర్స్ we can definitely use slabs and diamonds and marble towers we can definitely use bamboo as a reinforcement. సేమ్ లైన్స్ లో నేను కంపెనీలో చేరినప్పుడు మా డ్రాయింగ్స్ అంతా కూడా FE 250 గ్రేడ్ స్టీల్ వాడేవాడు. MS స్టీల్ అంటారు చూసారు కంపెనీలో. కానీ అప్పటికే కంపెనీ FE 450 గ్రేడ్ స్టీల్ గ్రేడ్స్ FE 250, FE 450, FE 500, FE 550, FE TD ఇలా డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్స్ ఉంటాయి.
కంపెనీ ఆ రోజులోనే ఎక్కువ బాక్స్ అనమాట ఎవ్రీ 4 గ్రేడ్ స్టేజ్ ప్రొడ్యూస్ చేసేది. కానీ మా వాళ్ళు ఇంజనీర్స్ అనుకోండి కానీ రూల్స్ పెట్టేవాళ్ళు ఇంజనీర్స్ అందులో కాలంలో 4 రాడ్లు 20 రాడ్లు ఉంటే ఎంఎస్ 250 గ్రేడ్ అదే యాక్సెస్ గా వాడేస్తుంటారు. నాకు అదే అనిపించింది ఎవ్రీ 450 గ్రేడ్ స్టీల్ వాడుతున్నాము. హయ్యర్ గ్రేడ్ స్టీల్ మీన్స్ హై స్ట్రెంగ్త్ కాట్ బి రీప్లేస్ దట్ విత్ స్మాలర్ సైజ్ 20 mm ఎంఎస్ 250 గ్రేడ్ ఉన్నప్పుడు 450 ఉన్నప్పుడు దట్ కెన్ బి 16 mm రాడ్ వాడచ్చు. కానీ 20 అలా వాడేస్తున్నారు. దానికి అద్భుతాలు ఏం అవసరం లేదు కదా. హై గ్రేడ్ మెటీరియల్ వాడుతున్నప్పుడు సెక్షన్ 52 పేరుపై ఇప్పుడు ఏమిటో రిడ్యూస్ సెక్షన్ మా బాసు అప్పట్లో ఉండేవాళ్ళు నువ్వు ఇలాగ తగ్గించేస్తే లేకపోతే ఆయన అవుట్ ఆఫ్ ఫీరు ఏమవుతుందో మన కంపెనీ కొని మెటీరియల్ మీద నమ్మకం ఉందో లేదో నీకు పోతే ఆల్రెడీ 4 ఉన్నాయి కదా 4 పెట్టేసి 20 mm డయా 20 mm డయా 16 తగ్గించినట్టు ఆయనతో నేను నెగోషియేట్ చేయాల్సి వచ్చింది. ఆయన నన్ను కన్విన్స్ చేసి నేను ఆయన కన్విన్స్ చేసి పైగా మీడియా ఏదో కొంచెం చేస్తున్నాం అనుకోండి. సో మనం ఇంత చదివి కూడా ఒక్కసారి బాధ అనిపిస్తుంది. సిచ్యువేషన్ అందరికీ ఉంటాయి సమస్యలు. సో వన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే we should be very very strong in science if we really want to excel in life. మనం అభివృద్ధి చెందాలంటే సైన్స్ బాగా అభివృద్ధి చెందాలి, సైన్స్ అర్థం చేసుకోవాలి. then we can find technological solutions, technological engineering ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అన్నమాట. సో ఇంజనీరింగ్ బాగా రావాలంటే టెక్నాలజీ ఏంటో చేయాలి, సైన్స్ ఏంటో చేయాలి. సింపుల్ థింగ్స్ అది పెద్ద పెద్ద విషయాలనే కాదండి. మా అందరికీ తెలిసినవే మా స్కూల్ పిల్లలు కూడా చెప్తుంటారు ఏంటి అనేది. ఇంజనీరింగ్ అంటే ఏంటనే దానికి ఇప్పుడు ఈ పేపర్ వచ్చి దీనికి శక్తి పెంచాలి. మన ఇంజనీరింగ్ నాలెడ్జ్తో సేమ్ మెటీరియల్కి ఇది ఇట్ ఈస్ నాట్ ఇన్ పొజిషన్ టు క్యారీ ఇట్స్ ఓన్ వెయిట్ isn't it? By just understanding the science behind it actually increase its strength. See, now it can carry its own weight. In addition to that, it can also carry additional load also. ఇక్కడ ఏమిటి మనకి ఇక్కడ అండర్స్టాండ్ సైన్స్ చేయండి. ఇప్పుడు అద్భుతాలు ఏమున్నాయి ఇందులో? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెంచాలి. సో ఇలాగా ఎక్స్పెరిమెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లల వాళ్ళ చేత చేయిస్తే అసలు మనం ఎందుకు చదువుతున్నాము, దేనికి చదువుతున్నాము, వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనందరికీ తెలుసు బెండ్ మూమెంట్ ఈక్వేషన్ F/y M/z Z/E/r అంతా చదివేస్తాం కదా. ఫార్ములా రాసేస్తాం. F అంటే ఏంటి, I అంటే ఏంటి, Z అంటే అక్కడితో అయిపోతుంది. ఏదైతే మ్యాథ్. కానీ వాట్ ఈస్ ఇంపాక్ట్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ దేని మీద? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీనికి ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కన్నా దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. వేర్ ఫ్రమ్ ఐ గాట్ దిస్ నాలెడ్జ్? ఫ్రమ్ థాచ్డ్ లీఫ్. తాటాకు ఉంటుంది ప్రకృతిలో, సృష్టిలో భగవంతుడు మనకి ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్ అంతా? సృష్టిలో ఉండనే ఉంది. తాటాకు నుంచి వచ్చింది. దాన్ని ఐ అండర్స్టూడ్. అందుకని సైన్స్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ ఇస్ సైన్స్. అది ఎందుకు? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా F/y M/I మూమెంట్ I మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I can manipulate. And the strength of the material depends upon the nature of the material and the geometry of the material. Nature of the material it is not in my hands. It is fixed. The only thing is I can manipulate is geometry. I have altered the geometry. Thereby I increase the strength of the material. This is the strength of material is basic philosophy. What we can manipulate, what we cannot manipulate. అలాగే ఇంకా ఇనిషియల్ స్ట్రెంగ్త్ కావాలంటే మెటీరియల్ మార్చాలి. స్టీల్, కాంక్రీట్, ఇక అల్లాయిస్ వగేరా వగేరా. కానీ పిల్లవాడికి చెప్పండి ఎత్తుకోవడంతో ఫార్ములాతో చెప్పామనుకోండి అవుట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్ డిపెండ్స్ అపాన్ 2 factors. వన్ ఈజ్ జామెట్రీ, అనదర్ ఇస్ మెటీరియల్. సో ఇటువంటి కథల రూపంలో ప్రజెంటేషన్ దీనికే మంచి గురువులు కావాలనేది. We want to change the society. ఎందుకంటే ఇంత మాట్లాడగలుగుతుంటే I have seen such a great professor, Professor P.C. Sastry. He is a wonderful professor in my life. He is my mentor, my guru. వాళ్ళు ఆ విధంగా మంచి గురువులు ఈవేళ సొసైటీలో అలాంటి గురువులు కానీ ఉంటే we can really change the society. And thank you for giving me this opportunity.